హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహవి వ్లాగ్స్. సో తమ్నైల్ చూసారు కదా, మనం పాండిచ్చేరి వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ 5:30కి మేము ఇప్పుడైతే ఎగ్మోర్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. అక్కడ నుంచి ఒక లోకల్ ట్రైన్ అయితే అవైలబుల్గా ఉంది పాండిచ్చేరికి. సో మేము అదే క్యాచ్ చేద్దామని వెళ్తున్నాము. ట్రైన్ అయితే అస్సలు ఖాళీ లేదు, ఎగ్మోర్లోనే ఫుల్ అయిపోయింది. ఇక్కడ మిస్ అయితే కనుక మళ్ళీ తాంబరం చెంగల్పట్టులోనే ఆగుతుందన్నమాట. అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది ట్రైన్. సో 6:30కి స్టార్ట్ అయితే 10:30 to 11 ఆ టైంకి అక్కడ రీచ్ అయ్యాం పాండిచ్చేరిలో. దిగగానే ఒక కొబ్బరి బొండం అయితే తాగేసాము. కొబ్బరి తీయమంటారా అని అడిగితే తీయమని చెప్పాము. సో ఇక్కడ తీస్తున్నారు. అది స్టోర్ చేసుకోవడానికి ఒక ప్యాకెట్ కూడా ఆయనే ఇచ్చారు. మేము తీసుకున్న రూమ్స్ అయితే రైల్వే స్టేషన్ నుంచి చాలా దగ్గర అనమాట. సో అందుకే ఇంకా వాక్ చేసుకుంటూ రూమ్స్కి వెళ్ళిపోయాము. పాండిచ్చేరిలో ర్యాపిడో అయితే లేదు, కార్ కానీ ఆటో కానీ మనం మాట్లాడుకోవాలి. వాళ్ళు ఇంకెంత చెప్తారో మీ ఇమాజినేషన్కే వదిలేస్తాను. ఉండబోయే రెసిడెన్సీ అయితే ఇదే, ట్రిబో ప్రకాశం రెసిడెన్సీ. సో మేము ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఆల్రెడీ ఒకసారి వైజాగ్ వెళ్ళినప్పుడు ట్రిబోలోనే మేము రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము. రూమ్స్ అయితే కంఫర్ట్గా ఉంటాయి, నీట్గా కూడా ఉంటాయి. సో ఎక్స్పీరియన్స్ బాగుంది కదా అని ఇంకా పాండిచ్చేరిలో కూడా వీళ్ళు రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయని ఇంకా ఇక్కడ కూడా ఇవే బుక్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి వైట్ టౌన్ సిటీ కూడా 2 kilometers లోపే ఉంది. అండ్ రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గర. సో బెటర్ ఆప్షన్ అనిపించింది. ఇదంతా రిసెప్షన్ ఏరియా. ఇక్కడ మనకు ఒక రూమ్ అయితే అలాట్ చేశారు. నేను మీకు క్విక్గా ఒక రూమ్ టూర్ ఇచ్చేస్తాను, రండి. లోపల రూమ్ అయితే ఇలా ఉంది. ఇద్దరికి హ్యాపీగా సరిపోతుంది. చాలా కంఫర్ట్గా ఉంది, నీట్గా కూడా ఉంది. ఏసీ, టీవీ అండ్ ఒక చిన్న కబోర్డ్ అయితే ఇచ్చారు. మనం తెచ్చుకున్న క్లోత్స్ ఏమైనా ఉంటే ఇక్కడే స్టోర్ చేసుకోవడానికి. నేను ఇంతకుముందు చేసిన ఒక వీడియోలో అయితే ఒక ఫేస్తో కనిపించాను కదా. సో ఆల్రెడీ ఆ ఫేస్తో ఒక అమ్మాయి యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది కాబట్టి అలా ఒక ఐడెంటిటీ మనం తీసుకోకూడదు కదా. సో అందుకే ఈసారి మేము బేబీ ఫేసెస్తో మేము ముందుకు వచ్చాము. సో మా 30 subscribers అందరికీ హాయ్. ఇందాక మనం కొబ్బరి అయితే తీయించుకున్నాం కదా. సో ఇంత క్వాంటిటీ వచ్చింది. అది మేము రూమ్కి తెచ్చుకొని కాసేపు తిని రిలాక్స్ అయ్యి ఇంకా బయటికి వెళ్ళాము. మేము ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి 1:30 అయితే అయింది. సో ముందు లంచ్ చేసేద్దామని మా రెసిడెన్సీకి పక్కనే ఒక రెస్టారెంట్ అయితే ఉంది. అది ప్యూర్ వెజ్ రెస్టారెంట్. ఆ రోజు సాటర్డే కాబట్టి ఇంక వేరే ఆప్షన్ లేదనమాట. లోపలికి వెళ్ళే రూట్ చూసి నాకైతే భయం వేసింది. ఏంటిది రెస్టారెంటా భూత్ బంగ్లానా అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే మేము వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము. ఈ హోటల్కి ఎంట్రన్స్ వేరే సైడ్ ఉంది. సో మేము బ్యాక్ నుంచి వెళ్ళడం వల్ల అలా ఉంది. అండ్ లోపల అంబియన్స్ అంతా కూడా చాలా డీసెంట్గా ఉంది. ఇది కూడా రెసిడెన్సీనే, రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్ వచ్చేసి ప్లాస్టిక్లో కాకుండా ఇలా గ్లాస్ వాటర్ ఇచ్చారు, బాగుంది కదా. మేము హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసేసరికి మా ఫుడ్ అయితే వచ్చేసింది. కర్డ్ రైస్ అండ్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఒక మింట్ జ్యూస్ అయితే చాలా రిఫ్రెషింగ్గా ఉంది. ఫుడ్ కూడా చాలా బాగుంది. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. అండ్ ఇక్కడ తిరగడానికి ఈజీగా ఉంటుంది కదా అని బైక్ అయితే రెంటల్కి తీసుకున్నాం. ఇది మేము ఉన్న రెసిడెన్సీలోనే చెప్తే వాళ్ళు అరేంజ్ చేశారు. సో పర్ డేకి 400 అయితే పడింది. మేము 2 daysకి తీసుకున్నాము. స్టేషన్ నుంచి వచ్చే దారిలోనే బైక్ రెంటల్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి, అలా కూడా అప్రోచ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం పుదుచ్చేరి మ్యూజియంకి అయితే వచ్చాము. ఈ మ్యూజియంని ఇనిషియల్గా 1738లో బిల్డ్ చేశారంట. తర్వాత 1983లో ఎస్టాబ్లిష్ చేశారు. తవ్వకాల్లో బయటపడ్డ పురాతన శిల్పాలు అనమాట ఇవన్నీ. ఇక్కడ ఇలా తీసుకొచ్చి పెట్టారు. లోపల మ్యూజియంలో కూడా చాలా ఉన్నాయి, కానీ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. సో ఇంకా నేనేం తీయలేదు. ఇంకా లోపల మ్యూజియంలో ఆ కాలంలో యూజ్ చేసిన హంటింగ్ టూల్స్, అలానే మన ప్రెసిడెంట్కి ఇచ్చిన మెడల్స్, ఫ్రెంచ్ వాళ్ళు యూజ్ చేసిన కాయిన్స్ కానీ చాలా ఆర్కియాలజికల్కి సంబంధించిన వింటేజ్ కలెక్షన్ అయితే చాలా ఉంది. పాండిచ్చేరి వచ్చినప్పుడు తప్పకుండా మ్యూజియంని అయితే విజిట్ చేయండి. ఎంట్రీ టికెట్ అయితే పర్ హెడ్ 10 rupees. సో నెక్స్ట్ ఇంకా మ్యూజియం అయిపోయిన తర్వాత బొటానికల్ గార్డెన్కి వెళ్దామని బయలుదేరాము. దారిలో ఇలా క్లోతింగ్ స్టాల్స్ అయితే కనిపించాయి. అవి ఇదంతా కూడా క్లాత్సే ఉన్నాయి. సో దగ్గరికి వెళ్ళి చూసాము. కాస్ట్ అడిగితే మాత్రం వాళ్ళు మన ఆస్తులు అడుగుతున్నారనమాట. సో జస్ట్ అలా విండో షాపింగ్ చేసి వచ్చాము. ఇంకా నెక్స్ట్ మనం బొటానికల్ గార్డెన్కి అయితే బయలుదేరాము. కానీ అది పెద్ద బిస్కెట్ అయింది. ఎందుకంటే లోపల ఏదో వర్క్ చేస్తున్నారంట, క్లోజ్ చేసేసారు. ఇంకొక 2-3 months వరకు ఓపెన్ చేయరంట. సో ఇంకా ఎలాగో క్లోజ్ చేసేసారు కదా అని బోటింగ్కి అయితే వెళ్ళాము. సో బావకి బోటింగ్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ అడుగుతూ ఉంటాడు బోటింగ్కి వెళ్దామా అని. కానీ నాకు చాలా భయం అనమాట. సో ఎప్పుడూ వద్దనే చెప్తాను. కానీ ఈసారి మాకు వేరే ఆప్షన్ కూడా లేక ఇంకా ధైర్యం తెచ్చుకుని అయితే వెళ్ళాము. బోటింగ్ కోసం మనం ఎక్కడ వెతుక్కోక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళినా, బీచ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే పాంప్లెట్స్తో రెడీగా ఉంటారు. పర్ హెడ్ 400 అయితే ఛార్జ్ చేశారు. ముందు నాకు చాలా ఎక్కువ అనిపించింది, కానీ బోట్ జర్నీ అంతా అయిన తర్వాత నాకు వర్త్ అనిపించింది. సో ఇక్కడ చూసారు కదా, 5 ప్లేసెస్కి అయితే తీసుకువెళ్తారు. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, ఫిషింగ్ హార్బర్, అరికమేడు, మ్యాంగ్రోవ్ కేవ్ అండ్ ఓషన్ మౌంట్. మన బోట్ అయితే రెడీగా ఉంది. సో వెళ్దాం పదండి. ఈ పర్సనే అనమాట ఇప్పుడు మన బోట్ని నడిపేది. సో అంతా ఆయన చేతిలోనే ఉంది. నాకైతే చాలా భయంగా కూర్చున్నాను ఫస్ట్. కానీ జర్నీ అంతా కూడా చాలా అడ్వెంచరస్గా అనిపించింది. మా మమ్మీకి తెలిస్తే తాట తీస్తుంది అనుకో, అది వేరే విషయం. అందుకే ముందు మా మమ్మీకి చెప్పలేదు, బయటకు వచ్చిన తర్వాత చెప్పాను.
సో మన బోట్ అయితే స్టార్ట్ అయింది. ఈ జర్నీ అంతా కూడా 1 అవర్ ఉంటుందని చెప్పారు, కానీ బోట్లో 1 అవర్ కన్నా ఎక్కువసేపే ఉన్నాము. అండ్ ఆ 5 ప్లేసెస్ కూడా చూపించారు కదా, సో నాకైతే 400 వర్త్ అనిపించింది. మనకి చెప్పిన లిస్ట్లో ఫిషింగ్ హార్బర్ ఉంది కదా, సో ముందు ఫిషింగ్ హార్బర్ అయితే చూపిస్తున్నారు. సో బోట్స్ అన్నీ చూసారు కదా, లైన్గా పెట్టారు. చిన్న బోట్స్, పెద్ద బోట్స్ అన్నీ కూడా లైన్గా ఉన్నాయి. ఫిషింగ్ చేయడానికి ఈ బోట్స్ని యూజ్ చేస్తారంట. వీళ్ళు ఫిషింగ్ చేయడానికి ఎంత మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు, అలానే లోపలికి వెళ్ళి ఎన్ని మంత్స్ ఉంటున్నారు అనేది ఈ గైడే మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మీరు ఆయన మాటలోనే వినేయండి. More than 5 or 7 days stay in ocean. Day and night working ocean. Day and night working ocean. Food all own cooking. One time go to fishing, 2 or 3 lakh investment. Diesel, engine diesel, food, ice, water, so all 2 or 3 lakh investment. No profit, no guarantee. No 5 or 6 lakh fish sales, you profit. Only 2 lakh investment, 2 lakh profit, no loss. No profit, loss. సో విన్నారు కదా, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ బట్టి ప్రాఫిట్ వస్తుందంట. ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకుంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తుందంట. 2-3 lakhs అలా ఇన్వెస్ట్ చేస్తే తక్కువ ప్రాఫిట్ వస్తుందంట. ఈ బోట్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయంట. స్టీల్ బోట్స్, ఫైబర్ బోట్స్ ఇలా ఉన్నాయంట. అండ్ స్టీల్ బోట్స్ వచ్చి కాస్ట్లీ అని చెప్తున్నారు. సో చిన్న చిన్న బోట్స్లో అయితే ఒక 2-3 months ఉంటారంట లోపలికి వెళ్ళి. అండ్ అలానే పెద్ద బోట్స్ అయితే కనుక ఒక 5 to 6 months అలా ఉంటారట. ఈ కాసేపు బోట్ జర్నీకి నేనైతే భయంగా వచ్చాను. వీళ్ళు అసలు ఇన్ని నెలలు లోపలికి వెళ్ళి ఎలా ఉంటున్నారు ఈ నీళ్ళ పైన అనిపించింది. పగలైనా ఓకే, కానీ నైట్ టైం అయితే చాలా చీకటిగా ఉంటుంది కదా. వీళ్ళు గుండె ధైర్యానికి మెచ్చుకోవచ్చు. సో హార్బర్ నుంచి ఇప్పుడు మనం మ్యాంగ్రూవ్ కేవ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ నుంచి జర్నీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మధ్యలో నేను కొన్ని పిక్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను, సో మీరు చూసి ఎంజాయ్ చేయండి. సో మ్యాంగ్రూవ్ కేవ్ లోపల నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ బోట్స్ అన్నీ ఆగాయి కదా, సో ఇప్పుడు మనం అక్కడ ఆగబోతున్నాం. అదే అరికెమేడు. సో చెప్పాను కదా, బోట్స్ అన్నీ తిరుగుతూనే ఉంటాయి. ఈవినింగ్ 5 వరకు ఇలా రన్ చేస్తూ ఉంటారంట. సో మనకన్నా ముందు చాలామంది అయితే వచ్చేసారు. వీళ్ళందరూ, ఈ బోట్స్లో ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ లోపలికి వెళ్ళిన వాళ్ళు అనమాట. సో ఖాళీ వెయిట్ చేస్తున్నాయి బోట్స్ వాళ్ళ కోసం. అరికమేడు అనే ప్లేస్ని ఒక ట్రేడింగ్ స్పాట్లా యూజ్ చేసుకునేవారంట రోమన్స్ ఎంపైర్లో. అంటే రోమన్స్ ఇక్కడ రూల్ చేశారు కదా, సో ఆ టైంలో ట్రేడింగ్ స్పాట్ లాగా దీన్ని యూజ్ చేసుకునేవారంట ఈ ప్లేస్ని. కొన్ని నెలల పాటు ఇక్కడే ఉండి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది చేసుకునేవారంట. లైక్ ఆలివ్ ఆయిల్, మనం జ్యువెలరీలో యూజ్ చేసుకుంటాం కదా, జెమ్ స్టోన్స్, బీడ్స్, ఇలాంటివన్నీ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ అనేది ఈ ప్లేస్లో నుండి చేసుకునేవారంట. గ్రీక్కి రోమన్కి మధ్యలో ట్రేడింగ్ స్పాట్లా అనమాట. రోమన్ వాళ్ళు ఒకప్పుడు ఇక్కడ ఉన్నారు, రూల్ చేశారు అనడానికి ఈ ప్లేస్ని ఒక నిదర్శనంలా చెప్తారంట. అలానే ఈ ప్లేస్ ఒక షూటింగ్ స్పాట్ కూడా. పొన్నియిన్ సెల్వన్ మూవీ కూడా ఇక్కడ షూట్ చేశారంట. సో ఈ ప్లేస్ అంతా ఎలా ఉందో చూసేయండి. నాకైతే ఈ ప్లేస్ ఇప్పుడే ఎక్కువ స్పాయిల్ అవుతుంది అనిపించింది. తెచ్చుకున్న వాటర్ బాటిల్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ అలా పాడేస్తున్నారు. వాళ్ళు అప్పుడు ఎంత నీట్గా మెయింటైన్ చేసుకున్నారో తెలియదు, కానీ ఇప్పుడైతే ఈ జనరేషన్లో మనమైతే స్పాయిల్ చేస్తున్నాం అనిపించింది.
సో అరకుమేడలో ఒక 15 మినిట్స్ అయితే టైం స్పెండ్ చేసాము. వాళ్ళు అంత టైం ఇస్తారు మనకి, ఈ లోపు మనం వచ్చేయాలి, లేకపోతే వాళ్ళే మన కోసం వెతుక్కుంటూ వచ్చేస్తారనమాట. సో అక్కడ అయిపోయిన తర్వాత ఓషన్ మౌంట్కి అయితే తీసుకొచ్చారు. ఓషన్ మౌంట్ అంటే ఏం లేదు, జస్ట్ ఓషన్లోకి కొంచెం దూరం అలా తీసుకెళ్తారు. ఈ జర్నీలో ఇదే అసలైన పార్ట్ అనిపించింది నాకైతే. అసలు ఓషన్లోకి అలా లోపలికి వెళ్తూ ఉంటే నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి అండ్ అలానే భయం కూడా వేసింది. అక్కడ భయపడడానికి ఏం లేదు, చాలా సేఫ్గా తీసుకువెళ్తున్నారు అండ్ అలానే మనతో పాటు చాలా బోట్స్ ఉన్నాయి, అందులో కూడా చాలామంది ప్యాసింజర్స్ అయితే ఉన్నారు. కానీ ఇలా వాటర్లోకి వెళ్ళడం అనేది నాకైతే ఇదే ఫస్ట్ టైం. సో జర్నీ అంతా అడ్వెంచరస్గా బాగానే జరిగింది. అండ్ మళ్ళీ ఇలాంటి బోటింగ్కి వెళ్తానా అంటే మేబీ నో, ఎందుకంటే అస్తమానం ఇలాంటివి చేయకూడదు, ఏదో ఒక్కసారి జస్ట్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే, అస్తమానం మన చేతిలో ఉండదు కదా. సో అది. అండ్ నెక్స్ట్ ఈ షిప్ చూసారా ఎంత పెద్ద షిప్, ఇలాంటి షిప్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత దగ్గరగా. అండ్ ఈ షిప్ వచ్చేసి ముంబై వెళ్తుందంట. సో చూడండి ఎంత పెద్దగా ఉందో షిప్ అయితే. సో ఫైనల్గా బోట్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇట్ వాజ్ రియల్లీ అ నైస్ జర్నీ. సో ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. దారిలో ఇలా పిల్లలకి కరాటే అయితే నేర్పిస్తున్నారు. నేను సినిమాలో కరాటే చేయడం చూసాను కానీ బయట ఎప్పుడు ఇలా ఇంతమంది కరాటే చేయడం అయితే చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. మరి నేను ఒక్కదాన్నే చూసేస్తే సరిపోదు కదా, మీరు కూడా చూడాలి కదా అని నేను వీడియో షూట్ చేశాను. ఈ గార్డెన్కి పక్కనే పాండీ మెరీనా ఈకో ఫ్రెండ్లీ పార్క్ అని ఉంది. సో అందులోకి వెళ్ళాము. పార్క్ అయితే చాలా చిల్లింగ్గా ఉందన్నమాట. బీచ్లో ఆడుకొని అలసిపోతే ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవ్వచ్చు. ఈ చిన్ని పాప చూడండి ఎంత ఇన్నోసెంట్గా ఆడుకుంటుందో, తన షాడోని తనే చూసుకొని. ఈ ప్లేస్ని తిని ఎంజాయ్ చేస్తున్నందుగా ఇక్కడ ఇంకెవరూ ఎంజాయ్ చేయట్లేదు అనిపించింది నాకు. బీచ్లో గుర్రాలని ఇలాంటి క్యామెల్స్ని బ్యాన్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. మీరేమంటారు? పాపం వాటి మీద అలా ఎక్కడం అనేది ఎంతవరకు న్యాయం? అలా అనుకుని ఇంకా రూమ్కి రిటర్న్ అయిపోదామని వెళ్తున్న దారిలో ఇక్కడ చేపలన్నీ అమ్ముతున్నారనమాట ఇలా పెట్టి. సో అక్కడ పట్టిన చేపలన్నీ ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నారు అనుకుంటా. దారిలో టిఫిన్ తీసుకుందామని ఆగాము. ఇదేంటో ఫ్రైడ్ పరోటా అంట, కడుపు ఖరాబ్ చేసుకోవడానికి ఇదొక దారి. అండ్ ఇంకో పక్క ప్యాన్ మీద ఇలా ఆనియన్స్ ఎగ్స్ ఇవన్నీ వేసేసి ఏదో చేస్తున్నాడని చూస్తున్నాను. అందులో పరోటాని ముక్కలు కింద చేసి అవి కూడా వేశారు. అది కుత్తి పరోటా అంటారంట. సో ఇలా కొట్టి చేయడం వల్ల దీన్ని కుత్తి పరోటా అంటారట. మన సైడ్ తెలియదు కానీ తమిళనాడులో అయితే ఇది చాలా ఫేమస్. అవన్నీ వద్దు కానీ మాకు దోశ ఇచ్చేయండి బాబు అంటే ఇలా మాడిపోయిన దోశ అయితే ఇచ్చారు. సో అది తినేసి ఇంకా కర్బూజా జ్యూస్ తాగేసి మా డే అయితే ఫినిష్ చేసాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇప్పటి వరకు నా ఛానల్లో ఉన్న 30 సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ రాబోయే సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వెల్కమ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.